నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ అధికారులు కౌన్సిలర్ల సమన్వయ సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్న మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. పేదింటి మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎన్ని కష్టాలైనా భరిస్తాం, నిరంతరాయంగా సేవలను కొనసాగిస్తాం. లాగిడి రవికుమారెడ్డి. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితాన్ని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ విశాఖ. గ్రామాభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్న ఎంపీపీ శక్తి ప్రభాకర్. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి డిసెంబర్ 27వ తేదీ వరకు ప్రకృతి పరిరక్షణ కార్యక్రమం. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ నెల 2-3 తేదీలలో పారా స్పోర్ట్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న జిల్లా క్రీడా ప్రాధికారక సంస్థ అధికారి. సమాజ్వాదీ పార్టీ మరియు సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళి. రంజీ టైప్స్ ఆధ్వర్యంలో దివంగత మాజీ ఎంపీ ఎస్పీ రెడ్డి జ్ఞాపకార్థం ఉమ్మడి జిల్లాల కబడ్డీ పోటీలు. సజ్జనగర్ రామాలయంలో ఈ నెల 29వ తేదీ సామూహిక ఉచిత లక్ష బిల్వార్చన. వరవనపల్లె వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాజిరెడ్డి. ఆర్ట్ ఆఫ్ ఏపీ ఆంధ్ర కళాదర్శిని బుక్ లో కోటి చిత్రాలకు చోటు లభ్యం. నంద్యాల పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు కౌన్సిలర్ల సమన్వయ సహకారంతో అభివృద్ధికి కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పేర్కొన్నారు. గడప గడప కార్యక్రమంలో చేపట్టిన పనులకు సంబంధించి పెండింగ్ లో చెల్లించవలసిన నిధులకు కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జనరల్ ఫండ్ నుండి నిధులను విడుదల చేసేందుకు తీర్మానం చేయడం జరిగింది. పట్టణంలోని 42 వార్డుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీ నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్యత ఆధారంగా ప్రతిపాదనలు చేపట్టి పనులను చేపడతామని కమిషనర్ తెలియజేయడం జరిగింది. పట్టణ సుందరీకరణలో భాగంగా వెల్కమ్ బోర్డులను ఏర్పాటు చేసేందుకు బిల్డ్ ఓన్ ఆపరేటివ్ ట్రాన్స్ఫర్ విధానాన్ని చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాన్ని కౌన్సిల్ ఆమోదించడం జరిగింది. అజెండాలో పొందుపరిచిన 17వ అంశమైన ప్రతిపాదించిన 50 లక్షల విలువ చేసే పనులను రద్దు చేస్తున్నట్లు కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. గురువారం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో కౌన్సిల్ నందు పొందుపరిచిన అజెండాలోని 23 అంశాలలో ఒక అంశాన్ని రద్దు చేయడం జరిగింది. పట్టణంలోని వార్డులలో మున్సిపల్ అధికారులు చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన వాటికి సదరు వార్డు కౌన్సిలర్ దృష్టికి తీసుకురావాలని అధికారులు కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుని పనులు చేపట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ సూచించారు. ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా జన సమర్థం అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో నిర్మించనున్న భవనాలు, వీధులలో రోడ్ల ఆధునీకరణ, వెడల్పులు వంటి అంశాలను పరిగణలోనికి తీసుకుని స్థానిక కౌన్సిలర్లను సంప్రదించి ప్రతిపాదనలు రూపొందించాలని చైర్పర్సన్ అధికారులను కోరడం జరిగింది. టౌన్ ప్లానింగ్ విభాగం దారుణంగా ఘోరంగా తయారైందని కౌన్సిలర్ సాదిక్ విమర్శించారు. టేబుల్ అజెండాలో ప్రతిపాదించిన 4వ అంశంలో మున్సిపాలిటీలో షాపుల వేలంపాట గురించి తన దృష్టికి రాలేదని, ఇటువంటివి పునరావృతం కారాదని అధికారులను మున్సిపల్ చైర్పర్సన్ ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని ఎస్సీ రిజర్వేషన్ 32వ వార్డులో అభివృద్ధి పనులు చేపట్టాలని, కేవలం సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాలని, వాటిని చేయడం సాధ్యం అవుతుందా అని కౌన్సిలర్ మనోరంజని ప్రశ్నించారు. అమృత్ పథకానికి సంబంధించి పట్టణంలోని జీపీఎల్ కేటగిరీకి చెందిన వారికి నాడు నీటి కుళాయిలను ఏర్పాటు చేపట్టారని, అయితే 10 సంవత్సరాలు దాటిన తరువాత నీటి పన్ను ఏకమొత్తంగా చెల్లించాలని అధికారులు చెప్పడం, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కుళాయి కనెక్షన్ తొలగించడం భావ్యం కాదని కౌన్సిలర్ ఎద్దు మనోరంజని అభిప్రాయపడ్డారు. అయితే నీటి పన్ను మున్సిపాలిటీకి 9 కోట్ల రూపాయలు బకాయి ఉందని కమిషనర్ తెలిపారు. వార్డులలో డబుల్ ట్యాప్ కనెక్షన్లు ఉన్నట్లు మున్సిపాలిటీ వారు చెబుతూ వాటికి పన్నులు వేయడం సరికాదని పునఃసమీక్షించుకోవాలని కౌన్సిలర్ తమీం అధికారులను కోరారు. మున్సిపల్ పార్క్ అభివృద్ధికి, టౌన్ హాల్ రెనోవేషన్ కు ప్రభుత్వం నిధులు మంజూరు చేశారని, వాటి పనులను త్వరలో చేపడతామని అధికారులు వెల్లడించారు.
నంద్యాల పట్టణం ఫరూక్ నగర్ లో కడుతున్న నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా లేదా అన్న క్లారిటీ ఇవ్వాలని కలాం కోరడం జరిగింది. టౌన్ ప్లానింగ్ విభాగం అంతా అవినీతిమయంగా మారిందని 34వ వార్డు కౌన్సిలర్ తీవ్ర విమర్శలు చేశాడు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగశెట్టి శ్రీధర్, పాంశవలి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మీ ద్వారా కమిషనర్ గారికి తెలియజేయడం అంటే గడప గడప నిధులు కూడా అన్ని వర్కులు అన్ని పూర్తయ్యాయి అధ్యక్ష. కాకపోతే మేము కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టకుండా వారికి కూడా సాధారణ నిధుల నుంచి పేమెంట్ ఇవ్వాల్సిందిగా కౌన్సిల్ వారికి తెలుపుతున్నానని మీ ద్వారా తెలుపుతున్నాను అధ్యక్ష. కావున దీన్ని కూడా గడప గడప పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు అందరికీ బిల్లులు మన జనరల్ ఫండ్ నుండి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వము ఇంతకు ముందు ఉన్నది తర్వాత ఉన్నదని కాకుండా ఖచ్చితంగా బిల్ పాస్ చేస్తే కాంట్రాక్టర్లు కానీ ఏదైనా బాగుంటుంది. తమ వార్డులలో ఈ నిధులు ఏర్పాటు చేసుకుని వర్కులు ఇక్కడ ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఏదైతే ఈవీ గౌరవ కౌన్సిల్ ద్వారానే యాజ్ ఎ రూల్ ప్రకారము టెండర్ల ద్వారానే ఈ వర్కులు జరిగాయి. ఎప్పుడో కాదు, మన కౌన్సిల్ లో జరిగిన వర్కులే కాబట్టి ప్రతి కాంట్రాక్టర్ కు న్యాయబద్ధంగా మనం వర్కులు చేయాలి. కాబట్టి ఇక్కడ ఏదైతే ప్రభుత్వ నిధుల నుండి అని రాశారో దాన్ని సవరిస్తూ తప్పకుండా ఇది సాధారణ నిధులతో వీళ్లకు పేమెంట్ చేయాల్సిందిగా తీర్మానించడం జరిగింది. ఇప్పుడు దాదాపు 200 పైగా మనం వర్క్ క్యాన్సిల్ చేస్తున్నాం కదా అధ్యక్ష, వార్డ్ వైజ్ గా. సో ఈ వర్క్స్ మళ్ళీ ఎప్పుడు పెట్టారు అని నాకు కొంచెం క్లారిటీ ఇప్పించండి అధ్యక్ష. అదే విధంగా ఇంకొకటి 25% వర్క్ కంప్లీట్ చేశారని మీరు ఇచ్చినారు. సో దాంట్లో 33వ వార్డుకు సంబంధించి టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ ఇచ్చినారు అధ్యక్ష. అసలు నా వార్డులో వర్కే జరగలేదు. ఎట్లా ఇది 25% జరుగుతుందని ఎట్లా ఇచ్చినారు? దాని మీద నాకు క్లారిటీ ఇప్పించవలసిన కోరుచున్నారు అధ్యక్ష. కమిషనర్ గారు. మేడం గారు, రెండో సబ్జెక్ట్ అది బై ఓవర్ సైట్ ఏం జరిగిందంటే 1/4/2024 నాటికి మొదలు కానీ మరియు 25% లోపు అనేది దాంట్లో ఆ సబ్జెక్ట్ లో సభ్యులు అడిగిన వర్క్ వస్తుంది మేడం. బై ఓవర్ సైట్ ప్రింటింగ్ మిస్టేక్ జరగడం వల్ల పొరపాటు జరిగింది మేడం. ఎన్నిసార్లు అండి ఇదే ఉంటుంది? ప్రతి డిస్కషన్ చేసి చేయండి అధ్యక్ష. మీరు వచ్చి ప్రియారిటీ మీదే చేయండి అధ్యక్ష. మాకేమి మొత్తం చేయమని వాటంతా డెవలప్ చేయమని అడగాము. ఇంపార్టెన్స్ ఉన్న కాడ చేయండి అధ్యక్ష. నాకైతే పూరా ప్రాబ్లం అయింది అధ్యక్ష. అజెండాలో నెంబర్ 1 లో ఒక వర్క్ పెట్టారండి. సేమ్ అది ఇప్పుడు క్యాన్సిల్ చేసిన దాంట్లో 125 నెంబర్ లో ఉంది. ఇక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ పెట్టడం, నేనైతే లెటర్ ఇవ్వలేదు. అది 15th ఫైనాన్స్, ఇది జనరల్ ఫండ్. కరెక్టే, అది 15th ఫైనాన్స్ లో ఓకే అయిపోతుందండి. అది ఓకే అయితే మంచిదే. కానీ ఇక్కడ క్యాన్సిల్ చేసి ఇప్పుడు క్యాన్సిల్ చేసి ఆడ ఎట్లా వచ్చింది? క్యాన్సిల్ కాకముందే మళ్ళీ డబల్ ఒకే వర్క్ 2 సార్లు ఎందుకు పెట్టారు? సచివాలయంలో కూర్చొని వార్డులు తిరిగి ఏ సందు ఎట్లా ఉంది, ఎన్ని అడుగులు ఉందని వాళ్ళు చూసుకోవాలా. కానీ ఒక మాట కూడా కౌన్సిలర్ కి సంబంధించిన విషయం ఏం తెలపడం లేవాళ్ళు. ఏమంటే వాళ్ళు దొంగలు పంచుకోవడం. టౌన్ ప్లానింగ్ అంటే నంద్యాల మున్సిపాలిటీలో అంత ఘోరం పరిస్థితిలో పట్టింది. ఇది ఏంది మళ్ళీ కొత్తగా ఒక కౌన్సిలర్ కూడా తెలపకుండా ఇట్లా చేస్తుంటే ఏందనేది? ఏం జరుగుతుంది టౌన్ ప్లానింగ్ లో? అంశాన్ని మళ్ళీ కౌన్సిల్ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఈ అంశాన్ని వాయిదా వేస్తున్నానండి. అమృత స్కీమ్ కింద ప్రతి ఇంటికి నీటి కుళాయి ఉండాలని వీధి కుళాయిలు కట్ చేసి మరి ప్రతి ఇంటికి మనం ఫ్రీగా వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఫ్రీగా అంటే కనెక్షన్ వరకు మాత్రమే. ఫ్రీగా ఇచ్చినప్పుడు ఆ పన్నులు అనేది అప్పుడు ఇంటి పన్నులో కలుపుతామని చెప్పినారు. ఎవ్రీ మంత్ ఒకేసారి బడన్ అవ్వకుండా ఎవ్రీ మంత్ ఇంటి పన్నులు కలుపుతామని చెప్పినారు, నాకు గుర్తుంది. ఇప్పుడు అవన్నీ ఏం లేకుండా అప్పుడన్నీ ట్యాక్స్ కలెక్ట్ చేయకుండా ఇప్పుడు సడన్ గా లేదా ఫ్రీగా కాదు మీరు డబ్బులు కట్టాల్సిందే అనేది ప్రజల మీద 8,000, 5,000, 10,000 ఒకేసారి కట్టమని ప్రజల మీద ప్రెజర్ చేస్తే ఎట్లా అధ్యక్ష? కమిషనర్ గారు దయచేసి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష, కమిషనర్ గారు చెప్పాలనేసి. గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ఇప్పుడు మరి ఆ రోజు ఏం జరిగింది, మరి మీకు ఆ రకంగా ఫ్రీ అని ఎవరు చెప్పారు ఏమిటి అనేది అయితే అది నాకు తెలియదు మేడం. ఇక్కడ ప్రస్తుతం నిబంధనలు ఏమిటంటే అమృత్ కింద ఇచ్చినప్పుడు వాటిని ఒకేసారి పేదవాళ్లకు ఇస్తున్నాం కాబట్టి ఒకేసారి వాళ్ళు చెల్లించలేరు కాబట్టి ఒక 10 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లో వాళ్ళ నుంచి కలెక్ట్ చేయమన్నారు అధ్యక్ష. యాక్చువల్లీ వార్డులలో అధ్యక్ష డబుల్ ట్యాప్ కనెక్షన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష. అది మన ఒక 2 years బ్యాక్ కౌన్సిల్లోనే ఆమోదించి అనంతపురంకి పంపించడం జరిగింది. బట్ ఎంతవరకు ఫాలో అప్ అయింది ఏం కథ అనేది దాని మీద ఏం క్లారిటీ లేదు అధ్యక్ష. దయచేసి, ఎందుకంటే అధ్యక్ష ఇంటికి వాటర్ కనెక్షనే లేదు, అయినా కానీ అమౌంట్ వేస్తున్నారు. ఆ అమౌంట్ దానికి సొల్యూషనే లేదు. సొల్యూషన్ ఏమంటే ఆ అమౌంట్ కట్టాలా, దాని తర్వాత క్లోజర్ చేయాలా అని అంటున్నారు అధ్యక్ష. దాని మీద దయచేసి క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, అపార్ట్మెంట్స్ కి కూడా మీటర్లు పెట్టాలా వాటర్ ట్యాప్ కనెక్షన్ల మీద వెళ్తున్నారు అధ్యక్ష. బట్
ఆ మీటర్ కనెక్షన్ వచ్చేసి అధ్యక్ష దాదాపు 5,000 5,000 6,000 అరౌండ్ ఉంది అని అంటున్నారు అధ్యక్ష. బట్ ఆ మీటర్స్ కూడా వచ్చేసి అధ్యక్ష దాని నాస్తి రకంగానే ఉన్నాయి అధ్యక్ష. 2-3 months కూడా దాని లైఫ్ లేదంటున్నారు అధ్యక్ష. అట్లీస్ట్ మున్సిపాలిటీ ఇచ్చేటప్పుడు మీటర్స్ అట్లీస్ట్ మంచి క్వాలిటీ దన్నా వాళ్ళు ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని ఉద్దేశం అధ్యక్ష. ట్యాప్లే ఒక ట్యాప్ ఉంటుంది, 2 ట్యాప్లకు ట్యాక్స్ వస్తుందని చెప్పేది ఇంతకు ముందు కూడా కొన్ని ఒక 120+ కనెక్షన్లకు CDMAR పంపించడం జరిగిందండి. అదేవిధంగా ప్రజెంట్ కూడా ఒక అడిషనల్ గా ఒక 47 కనెక్షన్లు కూడా ఆ విధంగా మా దృష్టికి రావడం జరిగింది. నెక్స్ట్ కౌన్సిల్ లో పెట్టేసి ఈ రెండింటికి కూడా పరిశీలి చేసి వాళ్ళకి పరిష్కార మార్గం ట్రై చేస్తామండి. ఇప్పుడు మీటర్లకు వచ్చి అపార్ట్మెంట్లకు అనేది క్వాలిటీ మీటర్ వాళ్ళే తెచ్చుకోవాలని చెప్పేసి మనం చెప్పాము. వాళ్ళు వివిధ రకాల మీటర్లు తెచ్చుకోవడం జరిగింది, అవి పాడైపోయినాయి. ఇప్పుడు కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాము. ప్రజెంట్ ఒక మనకు అందుబాటులో ఉండి వాటిని ఇమీడియట్ గా రిపేర్ చేసే విధంగా లేదంటే క్యాలిబ్రేషన్ చేసే విధంగా అందుబాటులో ఉన్న మెకానిక్లు కానీ అందుబాటులో ఉన్న షాపుల పేర్లు కూడా కొన్ని చెప్పడం జరిగింది. వాటిని కూడా పరిశీలించి అవసరమైతే వేరే ఊరి నుంచి కూడా రెఫర్ చేసి వాళ్ళకు గైడ్ చేయడం జరుగుతుంది సభ్యులు చెప్పినట్టు. 11th వార్డుకి సంబంధించి అధ్యక్ష మన మున్సిపల్ పార్క్ ఉంది అధ్యక్ష. దాని డెవలప్మెంట్ గురించి ఒక క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే వాకర్స్ అక్కడ డెస్పరేట్ గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు మరి మున్సిపల్ పార్క్ ని డెవలప్ చేస్తారనేది అనేక సార్లు మన మున్సిపాలిటీని ప్రస్తావన తేవడం జరిగింది అధ్యక్ష. మరి ఎప్పుడు పనులు మొదలు పెడతారనేది ఒక క్లారిటీ కావాలి అధ్యక్ష. దాని పక్కనే టౌన్ హాల్ కూడా ఉంది అధ్యక్ష. అది కూడా దాదాపుగా శిథిల వ్యవస్థలకి వచ్చినట్టు కనిపిస్తుంది అధ్యక్ష. దాని రిపేర్స్ గురించి కూడా మనకు ఒక క్లారిటీ వస్తే బాగుంటుంది అధ్యక్ష. టౌన్ హాల్ పక్కనటువంటి పార్క్ సంబంధించి CSSR ఫండ్స్ గా గ్రీన్ కో వారికి శ్రీయుత మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది వచ్చిన వెంటనే అది పనులు మొదలు పెడతామని చెప్పేసి మినిస్టర్ సార్ కూడా చెప్పడం జరిగింది. సార్ ఇగోలకు పోవద్దు, అందరూ కలిసి పనిచేయాలి. మీరు కాదు, మీ అంతా అటెండర్ ఉంటాడు, ఫాలో అవుతుంటాడు. గతంలో వెంకటకృష్ణ గారు మీ అటెండర్ తో మీ వార్డుకు వస్తున్నాను, బయలుదేరినాను సార్, బయలుదేరినా అని చెప్పేవాడు. అది మీరు కూడా ఫాలో అయితే బాగుంటది అనేది ఇక్కడ కౌన్సిలర్ల యొక్క ఉద్దేశము. దాన్ని మీరు ఫాలో కావస్తే బాగుంటది. నా వార్డులో కూడా కుళాయిలు 4-5 కనెక్ట్ తీసేసినారు అధ్యక్ష. 2014 సంవత్సరం అమృత పథకం కింద అని ఫ్రీ కుళాయి వేసినారు అధ్యక్ష. మళ్ళీ వచ్చేసి అది అమృత పథకం కిందనే ఇది పన్నుల దాంతో కలుపుతారని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు సడన్ గా వాళ్ళు కుళాయిలు కట్ చేసే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. వాళ్ళకు ఏదైనా నోటీస్ ఇచ్చి లేదా ఇది పన్నుల దాంతో కలపాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. నా దాంతో కూడా చాలా మంది బీదోళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఒకటేసారి 10,000 12,000 అంటే వాళ్ళు కట్టలేని పరిస్థితి కాబట్టి వాళ్ళకి విమర్శగా ఆ రోజు ఏం చెప్పినారు, ఫ్రీ కొల్లాయి ఇది అమృత పథకం వేస్తున్నాము, ఇది పన్నుల దాంతో మీరు నెలకింత కట్టాల్సిన అవసరం లేదు, పన్నుల దాంతో చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే మళ్ళా వాళ్ళకు ఆ విషయం క్లియర్ గా చెప్పి కట్ చేసి ఉంటే బాగుండని నేను కూడా అనుకుంటున్నాను అధ్యక్ష. నేను గత కౌన్సిల్స్ నుంచి చాలా 5-6 కౌన్సిల్స్ నుంచి అడుగుతున్నాను సచివాలయం కంప్లీట్ చేయండి సార్ అనేసి. కానీ ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. కమిషనర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ కొంతసేపు చేసినారు, వర్క్ స్టాప్ చేసి వచ్చినారు. నాకు రీజన్ ఇంతవరకు తెలియదు అధ్యక్ష. కొంచెం మీ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. స్టాప్ చేసిన విషయం తెలియదు మేడం. ఒకటోది వచ్చేసి మా ఊర్లో చాలా ఇల్లు ట్యాక్స్ ఆన్లైన్ కాలేదు అధ్యక్ష. 3 ఏళ్ళు అయిపోయింది. ఇది మా ఊరే కాదు, మెడ్జ్ అయిన ఊర్లు మిగతాయి కూడా కాలేదు. దాని ద్వారా మనకు ట్యాక్స్ అనేది వస్తుంది, దాని ద్వారా ఇన్కమ్ పెరుగుతుంది, డెవలప్మెంట్స్ కి యూజ్ అవుతుంది. సార్ చెప్పారు ఆల్రెడీ ఇన్కమ్ మనం రేజ్ చేసుకోవాలి. ఇది 3 years నుంచి అట్లే ఉండిపోయింది. ఇది ఆన్లైన్ రాలేదు, స్క్రీన్ రాలేదని ప్రతి కమిషనర్ ఇదే మాట చెప్తున్నారు. కాకపోతే స్పెషల్ యాక్షన్ తీసుకొని మున్సిపాలిటీ తరపు నుంచి కమిషనర్ గారు ఏమైనా స్పెషల్ యాక్షన్ తీసుకొని దీన్ని ఆన్లైన్ చేసే కార్యక్రమం చేస్తే త్వరగా చేస్తే మంచిది. ఎందుకంటే 3 years ట్యాక్స్ బ్యాక్లాగ్స్ అన్ని వచ్చేస్తాయి మనకు. ఇది కంప్లైంట్ అయితే వస్తుందండి. గూడుమాల్పురంలో సేమ్ ప్రాబ్లమ్, పొన్నాపురము, రైతు నగరము, వైఎస్ నగరు, కొన్ని ఇలా ఏరియాస్ గా పర్టికులర్ గా మాకు కూడా హరి అది చేస్తే వారు చెప్పినట్టుగా కొంత ఆదాయం వస్తుంది, కొంత ఏదైనా చేసే అవకాశం ఉంటుందని మేము దాదాపు ఇది నేను రాకముందు నుంచి కూడా ఇక్కడ దీని మీద ప్రపోజల్స్ పంపించడము, దాని మీద డిఎంఏ ఆఫీస్ తోటి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆ లాగిన్ లోకి మేము ఎంటర్ కావడానికి మాకు పాస్వర్డ్ ఉండదు మేడం. ఆ పాస్వర్డ్ వాళ్ళని ప్రొవైడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. మళ్ళీ కూడా మీరు చెప్పిన సూచన ప్రకారం మళ్ళీ ఒకసారి దాన్ని డిఎంఏ గారికి తెలియజేసి కౌన్సిల్ లో కూడా అడుగుతున్నారని తెలియజెప్పి మళ్ళీ
పర్మిషన్ తీసుకునే ప్రయత్నం. మనం ఎంతసేపు డ్రైన్స్ రోడ్స్ అది ఆలోచిస్తున్నాం, కానీ మనకు ఒక మాస్టర్ ప్లాన్ అనేది వచ్చింది. చాలా 80 feet రోడ్స్ 100 feet రోడ్స్ అయిపోయినాయి. అవి కూడా మనం ప్రపోజల్ పెట్టి చేపిస్తే నంద్యాల ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఆ ట్రాఫిక్ జామ్ అనేది కూడా, ట్రాఫిక్ సమస్య కూడా తీరుతుంది మేడం. ఖచ్చితంగా అది మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేపించి ఏవైతే రోడ్స్ అక్కడిక్కడ అయిపోయా వాళ్ళని తిరిగి చేపించాలని కోరుతున్నాను మేడం. ఇది ఆల్రెడీ నేను అక్కడ కర్నూలు కూడా వాళ్ళతో కానీ మాట్లాడాను. మేబీ నెక్స్ట్ వీక్ ఏమో వస్తానని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత నేను గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తాను. తప్పకుండా వచ్చి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా గానీ మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నామని. పేదింటి మహిళలు శిల్ప కుటుంబం పైన చేపడుతున్న సేవా కార్యక్రమాలపై నమ్మకాన్ని ఉంచారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గత 14 సంవత్సరాలుగా నిరంతరాయంగా శిల్ప సేవా సమితి ఆధ్వర్యంలో శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ నిర్వహిస్తున్నామని, తమకు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా పేదింటి మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నామని శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని శిల్ప సేవా సమితి కార్యాలయం ఆవరణంలో 200 మంది మహిళలకు 21,61,000 విలువ గల చెక్కులను బ్యాంక్ చైర్పర్సన్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ మాట్లాడుతూ, గత 14 సంవత్సరాల నుండి శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ ను నిరంతరాయంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పేదింటి మహిళల ఆర్థిక చేయూతకు తాము ఎన్ని కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోతున్నామన్నారు. రుణాలు తీసుకున్న మహిళలు క్రమం తప్పకుండా చెల్లించాలని, తోటి మహిళలకు సహకారం అందించాలని కోరారు. గెలిచినా ఓడినా శిల్ప కుటుంబం ఎప్పుడూ ప్రజల ముందు ఉంటూ సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. అందరూ బాగుండాలి, అందులో ప్రతి ఒక్కరూ ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, శిల్ప సేవా సమితి మేనేజర్ లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి లక్ష్మీదేవి గారు కూడా, వీరికి కూడా చెక్కును మన చైర్పర్సన్ గారు, తర్వాత డైరెక్టర్ గారు. ఈ సొసైటీ 2010లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మొట్టమొదట 30 మంది సభ్యులతో మాత్రమే దీన్ని ప్రారంభించడం జరిగింది. అది ఈ రోజు 10,000కు పైగా సభ్యత్వం ఉన్నది. మేము 8% మాత్రమే, అంటే ఓన్లీ మహిళలకు మాత్రమే మేము చేయూతను అందించడానికి ఈ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మా అవుట్ స్టాండింగ్ వచ్చేసి 1,50,00,000 ఉన్నది. డిపాజిట్స్ వచ్చేసి 1,45 lakhs ఉంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ కలిపి కూడా 30 లక్షలు ఉన్నాయి. దీంట్లో భాగంగా మేము 7,600 మంది మహిళలకు వివిధ రకాల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, అంటే టైలరింగ్ అయితేనేమి, మగ్గం వర్క్, మెహందీ, వాటిపైన ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళు ఈ రోజు స్వయంగా సంపాదించుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. మా సొసైటీ యొక్క రికవరీ రేటు కూడా 99% ఉంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ అవకాశాన్ని చాలా మంది మహిళలు వినియోగించుకొని చాలా మంచి పొజిషన్ లో ఈ రోజు ఉన్నారు. ఇది ముఖ్యంగా మా సొసైటీ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మేడం. కమర్షియల్ బ్యాంక్స్ ఎంత ముందుకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాళ్ళతో పోటీ పడడానికి మన దగ్గర ఉండే 56 ప్యాక్స్ ని కంప్యూటరైజ్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడు మనల్ని మనం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పెట్రోల్ బంక్స్ పెట్టుకుంటున్నాం, కామన్ సర్వీస్ సెంటర్స్ పెట్టుకుంటున్నాం. సపోర్టివ్ గా ఇప్పుడు ఎంపీఎఫ్సి గోడౌన్స్ అని కట్టాం, అవి కూడా మనకు భారంగా ఉన్నాయని ఇప్పుడు మనం సమావేశంలో చర్చించుకుంటున్నాం. సో ఏ విధంగా మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలి, ఈ పోటీని ఏ విధంగా తట్టుకుని మనం నిలబడాలి అన్న ఆలోచన మళ్ళీ ఇప్పుడు చేస్తూ ఉన్నాం. అది చాలా సంతోషం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వ్యవస్థను పటిష్టపరచడానికి చాలా గట్టిగా ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాయి. మునుపటి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉండాలి అని ఇప్పుడు చెప్పారు పీడీ గారు. చాలా మంది వారు చాలా చక్కగా మాట్లాడారు. శిల్ప సొసైటీ వాళ్ళు అంటే సహకార వ్యవస్థ ఒక లీడర్షిప్ క్వాలిటీని ఇచ్చింది, ఉమెన్ కి ఒక పొదుపు చేసుకునే సపోర్ట్ ఇచ్చింది. అంటే ఫైనాన్షియల్ గా తన హస్బెండ్ ఇంట్లో వాళ్ళ సంపాదించింది కాకుండా తన వైపు నుంచి కూడా సపోర్ట్ ఇవ్వాలి అన్న ఆలోచనని ఒక ఉమెన్ లో తీసుకొచ్చారు. ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ని తీసుకోవడానికి ఇచ్చారు. ఇదంతా మన సహకార వ్యవస్థే కదా సపోర్ట్ చేసింది. శిల్ప మహిళా సహకార్ అనే సంస్థని మా మామగారు శ్రీ శిల్ప మోహన్ రెడ్డి గారు 14 సంవత్సరాల కిందట స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 14 సంవత్సరాల్లో ఈ సంస్థ నష్టాలు మాత్రమే చూసింది. కానీ ఏ రోజు దాన్ని నష్టం అనడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మీ ఆశీర్వాదం ఎప్పుడు మాతో ఉంది కాబట్టి. సో దాన్ని నష్టాలుగా ఏ రోజు మేము భావించలేదు. దానికి రుజువు ఏంటంటే ఇందాక చెప్పారు మేనేజర్ గారు, 8% ఇంట్రెస్ట్ రేట్.
ఇంత నష్టాల్లో ఉన్నప్పుడు యాజమాన్యం జనరల్ గా ఏం చేయాలి? ఆ 8% మేము పెంచుకోవాలి. అలాగే మీకు తెలిసే ఉంది కదా, జస్ట్ 6 months బ్యాక్ నా భర్త కూడా ఎలక్షన్స్ లో ఓడిపోవడం జరిగింది. ఎంత నష్టాలు వచ్చినా, ఎంత బాధ కలిగినా ఆ 8% భారం అనేది మా మీద పడాలి, 8% కంటే ఎక్కువ భారం మీ మీద పడకూడదన్న ఆలోచనలో మేము నిరక్షరంగా ఉంటాం అన్నమాట. ఆ 8% మేము ఏం చేసినా పెంచం. మీకు బయట బ్యాంక్ గాని ఎవరు గాని 8% కంటే ఇచ్చే వాళ్ళు ఉన్నారా? 8% లోన్ ఇంట్రెస్ట్. ఇంత నష్టాల్లో ఉన్న మా బ్యాంక్ మాత్రం 8%కే ఉంటది. నెల మేము దాదాపు 200 మందితో, అంటే 200 కుటుంబాలనే అనుకోవచ్చు మనం. ఇక్కడ కుటుంబానికి ఒకరికి ఇస్తాం కదా, 200 కుటుంబాలతో ఈ రోజు నేను మీటింగ్ చేస్తున్నట్టు. ప్రతి నెల చేస్తున్నప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి, శిల్ప మహిళా సహకార్ ప్రభుత్వం పెట్టిందా? కాదు. ఇది శిల్పా మోహన్ గారు స్వతహాగా ఆయన సంపాదించిన దాంట్లో మనందరికి మంచి జరగాలని చేసిన పని. సో ఈ రోజు మనందరం చాలా మంది నాతో వచ్చి పర్సనల్ గా అంటూ ఉంటారు, 15,000 సరిపోవట్లేదు అనగానే, ఇందాక మేనేజర్ గారు చెప్పినట్టు హర్లీలా గారు, నేను దాన్ని 20,000 చేయడం జరిగింది, లోన్ సైజ్ పెంచడం జరిగింది. కానీ 20,000కు మించి ఇది మేము స్వతహాగా మా కష్టాజీతం మీద మేము సంపాదించిన దాంట్లో ఇక్కడ పెడుతున్నాం కాబట్టి 20,000కు మించి మేము ఇవ్వలేకపోతున్నాం. ఇది మీ ఒక్కలకు కాదు, మీలాంటి ఎంతో 13,000 కదా హర్లీలా మన మొత్తం ఖాతాలో 13,000 మంది కుటుంబాలు ఈ రోజు మాతో శిల్ప మహిళా సహకార్తో జోబడి ఉన్నాయి. సో 20,000 కంటే ఎక్కువ మేము ఇవ్వాలంటే మీరేం చేయాలి? పొదుపులు విత్డ్రా చేయకూడదు. మీ పొదుపులు మా మీద నమ్మకం ఉందా? గెలిచిన, రాజకీయాల్లో ఓడినా గెలిచినా ఏం చేసినా మీ కళ్ళ ముందు ఉన్నామా? మేము మీ వాళ్ళం, ఎక్కడికి పోము. సో ఈ పొదుపులు అన్నవి మీరు విత్డ్రా చేయకుండా మీ ఖాతాలు ఇలానే పెట్టుకుంటే ఈ రోజు 20,000 దగ్గర 30,000 తీసుకునే అధికారం మీకే వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎందుకంటే తీసుకొచ్చేది మీకు ఇచ్చేదే కదా. సో ఇదొక్కటి మీరు ఆలోచించి మీరు బాగుపడడానికి, మేము బాగుపడడానికి ఇది ఒక్కటే సొల్యూషన్ మాకు కనిపిస్తుంది. ఎందుకంటే మేము 8% దాటైతే మీ మీద ఎప్పుడు ఒత్తిడి వేయము. సో పొదుపులు అనేవి మీరు కొంచెం దాన్ని విత్డ్రా చేయకుండా దాన్ని పెంచుకుంటూ పోతే మనకు కూడా 20,000ది 30,000 ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటది. సో ఇదొక్కటి మీరు ఆలోచించి ఇలా చేసుకోవాలని, 10 కాలాల పాటు మనలాగా ఎంతో మంది అక్క చెల్లెమ్మలు ఆనందంగా ఉండాలని, ఆర్థికంగా బలోపేతం అవ్వాలని, కుటుంబాలు బాగుండాలని కోరుకుంటున్నాను. కార్తీక మాస శుభాకాంక్షలు వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈ రోజు చెప్పవలసిందంటే హర్లీలా గారు చెప్పారు పొదుపుల గురించి. ఈ పొదుపుల గురించి ఎలా తెలుసుకున్నాము అంటే, మనకు సహకార సంఘ వార్షికోత్సవమని సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. ఆ అనుబంధంతో మమ్మల్ని సహకార వార్షికోత్సవానికి ఇన్వైట్ చేశారు. దగ్గర 32 సంఘాలు వచ్చాయి అక్కడికి. 32 సంఘాలలో ఒక 3 మాత్రమే అవకాశం వచ్చింది. ఆ 3లో 3వ వాళ్ళం మేమే. ఎంత గర్వపడినాము, ఎంత సంతోషపడ్డాము అంటే దానికి కారణం కూడా మీ అందరి సహకారం వల్లనే మేము ఈరోజు ఒక కలెక్టర్ గారి దగ్గర 3వ స్థానంలో మేము అభినందనలతో ఉన్నాం. పోయిన నెలలో మేము సహకార వారోత్సవాల్లో భాగంగా ఒక కార్యక్రమం పెట్టాం, 4వ తేదీ ఈ నెలలోనే. అక్కడ ట్రైనింగ్ ఇస్తామని 2 సార్ వాళ్ళు వచ్చారు, అంటే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి 2 వచ్చారు. వాళ్ళు ఎన్నో విషయాలు చెప్తామని ఎంత ప్రయత్నం చేసినా కూడాను ఆ రోజు ఇలాగే ఒక 200 మందిని మేము ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది ఇలాంటి లోన్ల కార్యక్రమానికి. భారతదేశంలో అంటరానితనం, కుల వివక్షత నిర్మూలనకు, మహిళోద్ధరణకు కృషి చేసిన గొప్ప సామాజికవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే జీవితాన్ని అందరూ ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పిలుపునిచ్చారు. గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకుని నంద్యాల పద్మావతి నగర్ ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైస్ చైర్మన్ గంగశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు పురందర్ కుమార్, ఆరిఫ్ నాయక్, మేష చంద్రశేఖర్, కోఆప్షన్ సభ్యులు సలాముల్లా, వైసీపీ నాయకులు కల్లూరి రామలింగారెడ్డి, అనిల్ అమృతరాజ్, కాల్వ నాగరాజు, మునయ్య, పార్దుడు, టీవీ రమణ, సోమశేఖర్ రెడ్డి, జాకిర్ హుస్సేన్, చింత శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, కమ్మరి రాముడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈరోజు జ్యోతిరావు పూలే మహాత్మా
వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారిగా అటువంటి మహానాయకుల గురించి మనం తెలుసుకోవడం ఎంతైనా అవసరము. ఆ రోజుల్లో దాదాపు 1827 ఆయన జననం. ఆ టైంలోనే ఆయన విప్లవాత్మకమైన మార్పులు తేవాలి అని ఒక సదుద్దేశంతో ఎందరికో ఆదర్శప్రాయంగా ఈ రోజు వరకు విద్యలో ఎస్పెషల్లీ మహిళలకు విద్య అవసరము, తర్వాత అడుగారిన వర్గాలకు, నిమ్న జాతీయులకు విద్య అవసరము అని అప్పుడు పోరాడి వాళ్ళ కోసము విద్యను తీసుకొని వచ్చిన మహానేత మన జ్యోతిరావు పూలే. ఆయన ఏ రకంగా చేశాడు అంటే మనం ఎంతగా ఆయన గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో. ఆ రోజుల్లో మహతి అని అక్కడ ఉండేది. అంటే ఇక్కడ ఎస్సీ వాళ్ళతో సమానమైన అడుగారిన వర్గము వాళ్ళు బ్రాహ్మణ వీధుల్లోకి పోవాలి అంటే మెడకు నీళ్ళది కుండ పెట్టుకొని ఆ నీళ్లు వచ్చే రకంగా ఉండి నడుము పొరక పెట్టుకొని ఆ వీధిలోకి పోవాలి. అంటే పొరకతో క్లీన్ అవుతా ఉండాలి, నీళ్లతో శుద్ధమయ్యి వెళ్ళిపోవాలి. మళ్ళా అక్కడ దూరం పోయిన తర్వాత పొరక కుండాలు పెట్టేసి వెళ్ళిపోవాలి. అంత విపక్ష ఆ రోజుల్లో ఉండేది. అవన్నీ తప్పుడు విధానాలని వాళ్ళ కోసం పోరాడి యుద్ధం చేసిన వ్యక్తి ఈయన. ఆ టైంలో బ్రాహ్మణులు ఈయనను ఎంతగా అసహించుకోవడము, ఈయనకి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టడము. ఎంత ఇబ్బందిరా అంటే ఈయన భార్య సావిత్రిబాయి పూలే వెళ్తా ఉంటే వీళ్ళ మీద కసితో మట్టి పేడ లాస్ట్ కు అశుద్ధం, అతని మీద అశుద్ధం వేయాలన్నంత కసితో వీళ్ళు, నేను ఆ ఓరడు అనాల్లో అరగుడిలో తెలియదు కానీ ఆ బుక్కులలో ఉంది, తీగిని చేత్తో తీసుకొని ఆయన మీద వేసేవాళ్ళు బ్రాహ్మణులు. వితంతులు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళు కూడా సంతానం కనవచ్చు అని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక సంస్థను, స్వయం సహాయక సమాజ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళ కోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి. ఈయన గురించి చెప్పుకుంటా పోతే ఆయనది ఎన్ని సంస్కరణలు అంటే అన్ని సంస్కరణలు ఆయన ఉన్నాయి. సో ఈ సందర్భంగా ఒక్కసారి మనం అందరం మననం చేసుకుంటూ ఆయన ఘనాల వాళ్ళు ఇప్పిస్తూ సెలవు. ఏదైతే వితంతులకు మళ్ళీ నివాసించడము, వాళ్ళకు విద్యా బోధనలు అందించడము, సమాజంతో పోరాడి మాకు జ్యోతిరావు పూలే గారు అందించిన ఆశయాలతోనే ఈ రోజు మహిళలందరము ఇంతలా ఈ రోజు చాలా చోట్ల అప్పుడు కొన్ని అగ్ర కులాల వాళ్ళు అంటరాడితనం అనేది ఉంటే దాని అంటరాడితనాన్ని మార్పు చేయాలా, కాబట్టి అగ్ర కులాలతో సమానంగా అందరూ కూడా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఆయన చేసిన సంస్కరణలే ఇప్పుడు ఉన్నాయి. ఆయన మహాత్మా అని కూడా పిలిచేవాళ్ళు. అంటే ఆయన బిరుదు మహాత్మాని బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి అందరి కోవలో వెలిసిన అలాంటి వ్యక్తిని ఈ రోజు మనం స్మరించుకోవడం యొక్క మన అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇస్తున్నారు. నంద్యాల మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎంపీపీ శెట్టి ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీఓ సుగుణశ్రీ ఆధ్వర్యంలో, అలాగే సమావేశానికి ప్రత్యేక అధికారి అయిన జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలను, చేపట్టవలసిన కార్యక్రమాలను చర్చించి వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై ఆయా గ్రామాల సర్పంచ్లు సభలో చర్చించడం జరిగిందన్నారు. గ్రామాభివృద్ధి ప్రణాళికను రూపొందించి తదనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయిలోని 18 శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన నంద్యాల మండల సర్వసభ సమావేశానికి నేను ప్రత్యేక అధికారిగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన నంద్యాల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్లు మరియు వివిధ ఎంపీటీసీలు, వివిధ గ్రామ సభ్యులందరూ కూడా ఇక్కడ సమావేశమై మరి గ్రామ స్థాయిలో జరిగే సమస్యలు, విషయాల పట్ల చక్కగా చర్చించుకొని మరి ప్రభుత్వం ద్వారా ఏ పథకాలను మనము గ్రామ స్థాయికి తీసుకెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి అన్ని కూడా చక్కగా చర్చించుకోవడం జరిగింది. మరి ఇంతటి చక్కటి సమావేశంలో ముఖ్యంగా విద్యకు సంబంధించి వేదిక ద్వారా
నంద్యాల మండలంలోనే కాకుండా నంద్యాల జిల్లాలో అన్ని పాఠశాలను అభివృద్ధి చేయడానికి, అన్ని పాఠశాలలో ఏదైనా కొరతలు తీర్చడానికి, పిల్లలందరికీ కూడా విద్యను దగ్గరికి చేర్చడానికి నా వంతు సహకారం నేను అందిస్తానని ఈ సమావేశం ద్వారా తెలియజేయడం జరిగింది. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశము మొత్తం 18 డిపార్ట్మెంట్ల 18 శాఖ అధికారులందరూ, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులందరూ కూడా ఈ సమావేశం హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీలలో ఉన్న అవసరాలు, ఉన్న సమస్యలు అన్నింటినీ మండల స్థాయి అధికారులకు వివరించి వారి ద్వారా సలహాలు, పరిష్కార మార్గాలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా గ్రామాభివృద్ధి యొక్క ప్రణాళిక కూడా రూపొందించుకోవడం జరిగింది. డిసెంబర్ 3వ తేదీ ప్రపంచ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ అధికారుల ఆదేశాల మేరకు డిసెంబర్ 2, 3 తేదీలలో జిల్లాలోని ప్రత్యేక అవసరతలు కలిగిన పాఠశాల విద్యార్థులకు 4 క్రీడాంశాలలో పోటీలను నంద్యాల పట్టణం పద్మావతి నగర్ క్రీడా ప్రాధికారత సంస్థ స్టేడియం ఆవరణంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ పోటీలలో విజేతలకు డిసెంబర్ 3వ తేదీ బహుమతులు అందజేయడం జరుగుతుందని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ అభివృద్ధి అధికారి ఎంఎన్వి రాజు పేర్కొన్నారు. ఈ మేరకు వారు క్రీడా పోటీల వివరాలను మీడియాకు వెల్లడించారు. రాజు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, నంద్యాల జిల్లా. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల డిసెంబర్ 3వ తేదీన ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలో ఉండే వికలాంగులకు అందరికీ క్రీడల్లో ప్రోత్సహించడానికి మరియు వాళ్ళలో ఉండే ప్రతిభను వెలికి తీయడానికి ఇదొక అవకాశంగా చేసుకొని వాళ్ళలో ఉండే ప్రతిభను వెలికి తీయడానికి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో మన నంద్యాల జిల్లాలో ఎక్కడైతే స్పెషల్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్పెషల్ స్కూల్స్ లో ఉండే వాళ్ళు చిల్డ్రన్స్ కి 2వ తేదీ మరియు 3వ తేదీన నంద్యాల పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో వాళ్ళకు క్రీడా పోటీలు నిర్వహించి 3వ తేదీన వాళ్ళకు బహుమతి ప్రధానోత్సవం ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రీడలలో పాల్గొనడానికి మన నంద్యాల జిల్లాలో ఉండే స్పెషల్ స్కూల్స్ ప్రిన్సిపాల్లకు, హెడ్ మాస్టర్లు అందరికీ కలెక్టర్ గారి ద్వారా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన నంద్యాల జిల్లాలో ఉండే పారా స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరూ కూడా తప్పక హాజరయ్యి వాళ్ళ ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇదొక సదవకాశంగా ఉపయోగించుకొని మన నంద్యాల జిల్లా నుంచి పారా ఒలింపిక్స్ లో కయాకింగ్ లో ఒక క్రీడాకారుడు బ్రాంజ్ మెడల్ కూడా సంపాదించడం జరిగింది. నంద్యాల నుంచి నారాయణ డోన్ మండలంలో ఉన్నటువంటి క్రీడాకారుడు నారాయణ అని పారా ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ కూడా సంపాదించడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని మన ఈ క్రీడా ద్వారా అందరికీ తెలియజేసి మీలో ఉన్న ప్రతిభను వెలికితీసి మీరు మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి డిసెంబర్ 25వ తేదీ వరకు ప్రకృతి పరిరక్షణ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నంద్యాల జిల్లా ఆయుష్ విభాగం అధిపతి వైద్యురాలు యశోద పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ యశోద తెలియజేస్తూ ప్రకృతిని బట్టి మనుషులకు రోగాలు రావడం జరుగుతుంటాయని, మన శరీరం ప్రకృతిని అనుసరించి ఆహారం, జీవనశైలి అలవాటు చేసుకుంటే రోగాలకు దూరం అవుతామని భారతీయ ఆయుర్వేదం చెబుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన భారత ప్రభుత్వ ఆయుష్ విభాగం వారు దేశ ప్రకృతి పరిరక్షణ అభియాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. మొబైల్ ఫోన్ అప్లికేషన్ ద్వారా ప్రజలు తమ శరీర ప్రకృతిని తెలుసుకొని దాని ద్వారా ఆ ప్రకృతి అనుసారంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని తెలిపారు. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలు, అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యులు మరియు ఆయుర్వేద శాలలకు స్మార్ట్ ఫోన్ తో వెళితే అక్కడ వైద్యులు ప్రకృతి పరీక్ష అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రకృతి వివరాలను తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. సామాజిక విప్లవకారుడు, స్త్రీ స్వేచ్ఛకు, విద్యకు పాటుపడిన మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని పూలే విగ్రహానికి సమాజ్వాద్ పార్టీ నంద్యాల జిల్లా నాయకులు మరియు సిపిఐఎంఎల్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాటాలను ఈ సందర్భంగా వారు తెలియజేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే 34వ వర్ధంతి సందర్భంగా 134వ వర్ధంతి సందర్భంగా
నంద్యాల పట్టణంలోని పద్మావతి సెంటర్ నందు ఆయన విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు ఫులే గారు 1848 సంవత్సరంలో ఆయన స్నేహితుడైన ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి పెళ్లికి వెళ్ళాడు. ఆ సందర్భంలో ఆయన కుల వివక్షకు గురైనాడు. కుల వివక్షకు గురయ్యి ఆయన ఈ దేశంలో నిమ్న కులాల జాతులకు చదువు లేక వెనకబడి ఉన్నారు కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాల నిర్మించాలని, అలాగే ఆనాడు స్త్రీకి విద్య విషయంలో పూర్తిగా దూరంగా పెట్టేవాళ్ళు. అంటే స్త్రీకి విద్య ఉండకూడదని, చదివే ఆడడానికి ఉండకూడదనే ఉద్దేశంతో ఆనాడు బ్రాహ్మణ సామాజిక వర్గం ఈ సమాజంలో చాలా దూరంగా వెలివేసే విధంగా చేసింది. కానీ మహాత్మా జ్యోతిరావు ఫులే ఆయన గొప్ప ఆలోచనతోటిగా ఆనాడు బాలికలకు ప్రత్యేకంగా పాఠశాల నిర్మించి ఆయన భార్యను ఒక టీచర్ గా తీర్చిదిద్ది పాఠశాల స్థాపించి చాలా మందికి విద్యను అందించడం జరిగింది. ఆయనను ఎంతో మంది వ్యతిరేకించినా గానీ ఆయన మాత్రం వెనకడుగు వేయకుండా విద్యను ప్రతి ఒక్కరికి సమాజంలో ధర్మ హక్కుగా గుర్తించి ఆయన కొనసాగించడం జరిగింది. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం పద్మానాథ్ నగర్ ఆర్చినటువంటి జ్యోతిరావు ఫులే విగ్రహానికి పూలమాలతో ఈరోజు నివాళులర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు ఫులే భారతదేశంలో మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు. సావిత్రిబాయి ఫులేను వివాహం ఆడి పెళ్లి అయిన తర్వాత సావిత్రిబాయి ఫులే గారికి విద్య నేర్పించి ఈరోజు భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫులే గారు. సావిత్రిబాయి ఫులే గారు ఈ దేశంలో మొట్టమొదటి బాలికల కోసం మనువాదం ఏదైతే ఉందో ఆ మనువాదానికి వ్యతిరేకంగా పోరాటైన మహానీయులు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కూడా జ్యోతిరావు ఫులే గారిని గురువు స్వీకరించి ఈ దేశంలో ఎంతో బలిగిన వర్గాల కోసం రాజ్యాంగాన్ని తయారు చేశారు. కాబట్టి మనందరం కూడా జ్యోతిరావు ఫులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సావిత్రిబాయి ఫులే, పెరియారు, నారాయణ గురు వీరి ఆశయాల కోసం మనందరం పోరాటం చేయాలనే అవసరం ఎంతైనా ఉంది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు తెలుగు శివకృష్ణ గారు, సమాజవాద పార్టీ నంద్యాల. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నంద్యాలలోని శ్రీ ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల 30వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు దివంగత మాజీ పార్లమెంటు సభ్యులు ఎస్పీ రెడ్డి జ్ఞాపకార్థం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు నంది పైప్స్ అధినేత సుజల మరియు రానమ్మ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రోగ్రాం ఆర్గనైజర్స్ అయిన నిమ్మకాయల సుధాకర్, ఏపీ రెడ్డి, నాగరాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఆటలకు దివంగత మాజీ ఎంపీ ఎస్పీ రెడ్డి పెద్దపీట వేశారని అన్నారు. ఎక్కడ ఆటలు జరిగినా క్రీడాకారులకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తూ అన్నదాతగా కీర్తింపబడ్డారని కొనియాడారు. అటువంటి మహోన్నత వ్యక్తి జ్ఞాపకార్థం ఈ క్రీడలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా 25, 15, 10,000 రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఎల్లయ్య, గోపి, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాలికలకు కబడ్డీ క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కబడ్డీ పోటీలు కీర్తిశేషులు శ్రీ ఎస్పీ రెడ్డి గారు, వారి కుమార్తె సుజలమ్మ గారు, వారి మనవన్లు, వారి కుటుంబం అంతా రానమ్మ గారు మొత్తము ఈ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశారు. ఆ టోర్నమెంట్ లో భాగంగా మేమందరం కలిసికట్టుగా వ్యాయామోపాధ్యాయులము సంపూర్తిగా సహకరించి ఈ క్రీడలను సజావుగా జరగడానికి మేమందరము సహకరిస్తున్నాము. వారి టీం ఆధ్వర్యంలో మేమందరం ఇక్కడ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి సుజలమ్మ గారి ఆధ్వర్యంలో మేము పనిచేసి ఈ 2 దినములు కబడ్డీ పోటీలను సజావుగా జరుపుతామని చెప్పి ఆశిస్తున్నాం. దాదాపు 2 జిల్లాల నుంచి, కర్నూలు అండ్ నంద్యాల జిల్లాల నుంచి 30 టీములు ఇక్కడికి విచ్చేసి మరి ఈ క్రీడల్లో పోటీల్లో పాల్గొంటారు. మరి ఈ వచ్చిన క్రీడాకారులందరికీ కూడా సుజలమ్మ గారు డ్రెస్సులు కూడా ఇస్తామని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. మరి క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ ఈ పోటీలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతాయి. దీనికి మొదటి బహుమతిగా 25,000 రూపాయలు, రెండో బహుమతిగా 15,000 రూపాయలు, మూడో బహుమతిగా 10,000, నాలుగో బహుమతిగా 5,000 రూపాయలు. మరి ఈ విధంగా బహుమతులను ఏర్పాటు చేసి ఈ చిన్నాల మహోత్సవాన్ని పెద్ద పండుగలాగా జరుపుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో నంది పైప్స్ అధినేత అయినటువంటి శ్రీ సుజలమ్మ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా వారి ఆధ్వర్యంలో జరిపిస్తున్నారు.
మేమందరం కూడా ఆర్గనైజర్స్ గా మేము ఈ యొక్క కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ యొక్క ఆర్గనైజర్స్ లో ముఖ్యంగా పిచ్చిరెడ్డి గారు, నాగరాజు గారు, రామచంద్రరెడ్డి గారు, శివరామరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, మేమందరం కూడా ఈ చలంబాబు గారు అందరం కూడా ఈ యొక్క ఆటల పోటీలను ఆర్గనైజ్ చేస్తున్నాం వారి యొక్క ఆధ్వర్యంలో. కాబట్టి నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా పెద్ద ఎత్తున మరి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలో పాల్గొని మరి విజయాన్ని పొందే విధంగా మీరందరూ కూడా తయారై రావాలని కోరుకుంటూ నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు సామూహిక ఉచిత లక్ష బిల్వార్చన, అలాగే 30వ తేదీ ఉదయం 7 గంటలకు స్వామివారికి వెన్నాభిషేకం నిర్వహించడం జరుగుతుందని భగవత్ సేవా సమాజ్ ప్రతినిధులు పేర్కొన్నారు. కార్తీక మాసం చివరి రోజు డిసెంబర్ నెల 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమాలకు భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి తెలిసినదే కార్తీక మాసంలో మా కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో అనేక కార్యక్రమములు నిర్వహించబడినది. అందులో భాగంగా చివర మాస శివరాత్రి సందర్భంగా 29, 11, 24 శుక్రవారం ఉదయం 10 గంటలకు సామూహిక ఉచిత లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించబడును. అదేవిధంగా మరుసటి రోజు అంటే 30వ తేదీ శనివారం రోజు ఉదయం 7 గంటలకు వెన్నాభిషేకం కాశీ విశ్వేశ్వర స్వామికి నిర్వహించబడును. కార్తీక మాసం చివరి రోజు అంటే 1/12/2024 ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు సామూహిక ఉచిత కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడును. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహం పొందగలరు. సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. మీకందరికీ విదితమే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వర స్వామికి శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు జ్వాలా తోరణం, సహస్ర దీపోత్సవం మొదలగు కార్యక్రమాలు ఎన్నో భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా ఈ కార్తీక మాసం చివరి రోజులలో ఇంకొక 3 నుంచి 4 రోజులలో కార్తీక మాసం ముగియనున్నది. అందులో భాగంగా రేపు అనగా 29/11/2024 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు లోక కళ్యాణార్థం సామూహిక ఉచిత లక్ష బిల్వార్చన ఏర్పాటు చేయుచున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క భక్తుడు వచ్చేటప్పుడు వారికి తోచినంత కొద్దిగా బిల్వం తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. తదుపరి 30/11/2024 అనగా శనివారం ఉదయం 7 గంటలకు, అదేవిధంగా చివరి రోజు అనగా 1/12/2024 ఆదివారం అమావాస్య తిథి రోజు అమ్మవారికి సామూహిక ఉచిత లక్ష కుంకుమార్చన కూడా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్క భక్తుడు వీలైనంత వరకు అన్ని కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి మరియు ఆ దేవదేవునైన కాశీ విశ్వేశ్వర స్వామి అనుగ్రహం పొందగోరుదని, సదా వారి ఆశీస్సులు పొందగలరని ఇట్లు శ్రీ భగవత్ సేవా సమాజ్. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకుని బనగానపల్లె వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో బనగానపల్లె నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, అవుకు మండల వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఏపీ ఆంధ్ర కళాదర్శిని బుక్ లో నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ చిత్రాలకు చోటు లభించింది. విజయవాడకు చెందిన ప్రముఖ చిత్రకారులు ఆర్ట్ ఆఫ్ ఏపీ ఆంధ్ర కళాదర్శిని ఎడిటర్ కళాసాగర్ తెలుగు సంస్కృతి కళా వైభవాన్ని తెలుగు కళాకారులకు గుర్తింపు తేవాలనే తపనతో ఎంతో నైపుణ్యం గల కళాకారులను ఎన్నుకొని వారు చిత్ర కళారంగంలో గీచిన కళాఖండాలను గురించి పుస్తకంలో చేర్చడం జరిగింది. తెలుగువారి ప్రతిభను లోకానికి తెలియజేయాలనే కోరికతో ఎంతో శ్రమపడి దాదాపు 2 సంవత్సరాల పైగా అన్వేషణ చేసి ప్రతిభ గల 368 కళాకారులను ఎన్నుకొని ఈ పుస్తక రూపంలో పొందుపరిచి అందరికీ తెలియజేశారని కోటేష్ పేర్కొన్నారు. ఈ పుస్తకంలో ఆనాటి ప్రసిద్ధ చిత్రకారులు దామర్ల రామారావు, పద్మశ్రీ బాపు, వడ్డాది పాపయ్య, అడని పి రాజు, పబ్లిసిటీ డిజైనర్స్ గంగాధర్, ఈశ్వర్, తంజావూరు శ్రీపతి ఇలా ఆనాటి చిత్రకారులందరినీ ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. కోటేష్ తెలియజేస్తూ ఆర్ట్ ఆఫ్ ఏపీ ఆంధ్ర కళాదర్శిని బుక్ తనను ఎన్నుకొని నాకొక పేజీ ఇచ్చి నేను వేసిన 2-3 ఊహా చిత్రాలను ప్రచురించి తన గురించి పుస్తకంలో ఆర్టికల్ వ్రాసారని కోటేష్ తెలిపారు. తాను వేసిన చిత్రాలలో మాతృప్రేమ, మత్స్యకన్య, ఎన్టీఆర్ నట విశ్వరూపం చిత్రాలను ప్రచురించారన్నారు. ఆంధ్ర కళాదర్శిని బుక్ లో తనను ఎన్నుకొని తాను వేసిన చిత్రాలకు స్థానం ఇచ్చిన కళాసాగర్ కు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పుస్తక ఆవిష్కరణ నవంబర్ 10న జరిగిందని, మరలా డిసెంబర్ 8న హైదరాబాద్ లోని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్ కాలేజీలో పుస్తక పరిచయ సభను ఏర్పాటు చేస్తారన్నారు. విజయవాడకు చెందిన ప్రముఖ చిత్రకారులు ఆర్ట్ ఆఫ్ ఏపీ ఆంధ్ర కళాదర్శిని ఎడిటర్ వై కళాసాగర్ గారు తెలుగు సంస్కృతి కళాభైభవాన్ని తెలుగు కళాకారులకు గుర్తింపు తేవాలని తపనతో ఎంతో నైపుణ్యం గల కళాకారులను ఎన్నుకొని వారి గురించి వారి చేసిన కళాఖండాల గురించి పుస్తక రూపంలో చేర్చి తెలుగు వారికి ప్రతిభను ప్రపంచాన్ని తెలియచేయాలని ఆయన కోరిక. ఎంతో శ్రమపడి దాదాపు 2 సంవత్సరాల పైగా అన్వేషణ చేసి ప్రతిభ గల 368 కళాకారులు ఎన్నుకొని ఈ పుస్తక రూపంలో అందరినీ తెలియజేస్తారు. ఈ పుస్తకంలో ఆనాటి ప్రసిద్ధ చిత్రకారులు దామర్ల రామారావు గారు, పద్మశ్రీ బాపు గారు, అడవి బాపిరాజు, వడ్డాది పాపయ్య ఇలా ఎంతో మంది కళాకారులు ఈ పుస్తకంలో ఉన్నారు. వాళ్ళు వేసిన బొమ్మలు ఉన్నాయి. అలాగే పబ్లిష్ డిజైనర్స్ గంగాధర్ గారు, ఈశ్వర్ గారు, తంజావూరు శైలిలో శ్రీపతి గారు ఇలాంటి ఎంతో దివంగతమైన కళాకారులు ఉన్నారు దీంట్లో. కానీ ఇప్పుడు ఉన్న ఆనాటి కళాకారులతో పాటు ఈ పుస్తకంలో మరింత చిత్రకారులను ప్రసిద్ధ చిత్రకారులు వేసిన చిత్రాలు వాళ్ళ గురించి ఆర్టికల్ చూడవచ్చు ఈ పుస్తకంలో. ఈ చిత్రాలను ప్రచురించి ప్రపంచాన్ని తెలియజేసిన దానిలో నేను వేసిన చిత్రాల్లో నాకు స్థానం ఇచ్చి నేను వేసిన 3 చిత్రాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి మాతృప్రేమ, 2 మత్స్యకన్య, ఎన్టీఆర్ నట స్వరూపం చిత్రాలను ప్రచురించారు. నాకు ఒక పేజీ ఇచ్చి నా గురించి రాశారు.
ఆంధ్ర కళాదర్శన్ బుక్ లో నన్ను ఎన్నుకొని నేను వేసి చిత్రం స్థానం ఇచ్చిన మా కళాసాగర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ఈ పుస్తక ఆవిష్కరణ విజయవాడలో నవంబర్ 10 జరిగింది. మరలా డిసెంబర్ 8 హైదరాబాద్ లోని JNTU ఫైన్ ఆర్ట్ కాలేజీలో పుస్తక పరిచయ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇది హైదరాబాద్ లో 8వ తారీఖు జరుగుతుంది. ఈ పుస్తకం ప్రతి కళాకారుని దగ్గర, ప్రతి చిత్రకారుని దగ్గర, కళా రాధకుల దగ్గర, కళాభిమానుల ఖచ్చితంగా ఉండాల్సింది. చాలా అద్భుతంగా చేశారు ఈ పుస్తకం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ అధికారులు కౌన్సిలర్ల సమన్వయ సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్న మున్సిపల్ చైర్పర్సన్ మహబూబిస్తా. పేదింటి మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎన్ని కష్టాలైనా భరిస్తాం, నిరంతరాయంగా సేవలను కొనసాగిస్తాం. నాగిడి రవికుమారెడ్డి. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితాన్ని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాపాషా. గ్రామాభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్న ఎంపీపీ శక్తి ప్రభాకర్. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి డిసెంబర్ 27వ తేదీ వరకు ప్రకృతి పరిరక్షణ కార్యక్రమం. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ నెల 2-3 తేదీలలో పారా స్పోర్ట్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారి. సమాజ్వాదీ పార్టీ మరియు CPI-ML ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళి. రంజీ టైప్స్ ఆధ్వర్యంలో దివంగత మాజీ ఎంపీ ఎస్పీ రెడ్డి జ్ఞాపకార్థం ఉమ్మడి జిల్లాల కబడ్డీ పోటీలు. సజ్జనగర్ రామాలయంలో ఈ నెల 29వ తేదీ సామూహిక ఉచిత లక్ష బిల్వార్చన. నరవనపల్లె వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. ఆర్ట్ ఆఫ్ ఏపీ ఆంధ్ర కళాదర్శన బుక్ లో కోటి చిత్రాలకు చోటు లభ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.